చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు లిఖిత అనే అమ్మాయి ఈ పాట వల్ల వైరల్ అయింది. అసలు ఫస్ట్ ఏం చేసేదాన్ని నువ్వు? ఫస్ట్ నేను రీల్స్, అంతకుముందు టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని. నువ్వు కూడా టిక్ టాక్ చేసావు? టిక్ టాక్ చేశాను అప్పట్లో. అండ్ నేను స్టార్ట్ చేసింది డాన్స్ క్లాస్, క్రేజీ డాన్స్ స్టూడియోస్ అని చెప్పి. నేను ఫస్ట్ డాన్స్ రీల్స్ కానీ యాక్టింగ్ రీల్స్ కానీ, అప్పుడు మోజ్ ఇన్కమ్ కూడా వచ్చేది అనమాట. 1500తో స్టార్ట్ అయింది అప్పుడు ఫస్ట్ శాలరీ అన్నట్టు. అప్పటి నుంచే మోజ్, టిక్ టాక్, అప్పుడు టిక్ టాక్ బ్యాండ్ అయిపోయిన తర్వాత మోజ్ వచ్చింది. సో మోజ్ కంటిన్యూ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, డ్యాన్స్ వీడియోస్ చేయడం. డ్యాన్స్ ఒక్కటేనా అని అనిపించే టైంలో నేను యాక్టింగ్ కూడా ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశాను. అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం, అలా రీచ్ రావడం, అలా ఇన్కమ్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ ఇన్కమ్ ఎక్కడ వచ్చింది నీకు? మోజ్లోనా? మోజ్లో. ఎంత వచ్చింది? 1500. అప్పుడు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? దానికి ఫాలోవర్స్ ఒక 50.3K అలా. ఆ టైంలో స్టార్ట్ అయింది ఇన్కమ్. ఓకే, సూపర్. ఎప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ ముందు అయి ఉంటుంది? ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఓకే, ఫస్ట్ శాలరీ అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీ. మనమే బయటికి వెళ్ళకుండా హ్యాపీగా రీల్స్ చేస్తే ఏం చేసావు? 1500 ఏం చేసావు అసలు? మమ్మీ వాళ్ళకి ఇచ్చేసాను. మమ్మీ వాళ్ళు ఏదనుకుంటే అది నేను ఇచ్చేసాను అంతే. ఇంకా ఓకే. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసావు. అసలు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఇప్పుడు నవేడేస్ ఎలాంటి కంటెంట్ పెడితే వస్తున్నారో నీకు తెలుసు. కానీ నువ్వు అచ్చ తెలుగు 16 అణాల తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో ఫస్ట్ నుంచి నీ వీడియోస్ చూస్తే అన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడా లైన్ క్రాస్ చేసిన వీడియోస్ లేవు, ఫొటోస్ లేవు. అసలు ఇప్పుడు నీ పేజ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 838K ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాను. 16.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అలా వెళ్తున్నాను. ఇంకా రీల్స్, షార్ట్స్, వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. చూడాలి వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంకా వెళ్తానని అనుకుంటున్నాను. కాదు, అసలు 8,38,000 అంటే అసలు సబ్స్క్రైబర్స్ అసలు ఎలా వచ్చారు అసలు తెలుసా? అసలు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి యాక్చువల్లీ. చాలా హ్యాపీ. 1 మిలియన్కి దగ్గరలో ఉన్నావు నువ్వు. అది అర్థమవుతుందా? అది అర్థమవుతుంది. అది ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నాను. రీల్స్ పెట్టడం, వ్యూస్ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం కదా. ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నాను. 1 మిలియన్లో సెలబ్రిటీలు ఉంటాయి. చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, యాంకర్స్లో శ్రీముఖి, యాక్టర్స్లో ఇంకా మెయిల్ యాంకర్స్లో నందు. చాలా తక్కువ మంది 1 మిలియన్కి ఉన్నారు. మిలియన్ దాటిన తర్వాత కొంతమంది హీరోయిన్స్. నువ్వు ఆల్మోస్ట్ ఈ కెరీర్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అనుకుంటా 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ఇలా వింటున్నప్పుడు? అలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా కష్టం ఉంటుంది కదా ఎంతైనా. ఎంత చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను తెలుసుకొని ఇవన్నీ మేనేజ్ చేసే టైంకి అన్ని వీడియోస్, యాక్టింగ్వి కానీ డాన్స్వి కానీ అన్నీ మేనేజ్ చేసేసరికి చాలా కష్టం అనిపించింది. కానీ ఇంత వచ్చాక ఆ ఫేమ్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది కదా. బయటికి వెళ్తున్నావు నువ్వు? రెస్టారెంట్స్కి, మాల్స్కి వెళ్తాను అప్పుడప్పుడు. మాస్క్ పెట్టుకుని వెళ్తున్నావు కదా? మాస్క్ పెట్టుకుని నేను చిన్న షాప్కి వెళ్ళాలన్నా సరే నేను మాస్క్ పెట్టుకుని. ఇది ఎప్పటి నుంచి? రాను తర్వాత నుంచా? దానికన్నా ముందు నుంచే. ఎందుకంటే డాన్స్ రీల్స్ ఒక్కసారి వైరల్ అయితే ఎలా అంటే డాన్స్వి కానీ యాక్టింగ్వి కానీ గుర్తుపట్టేస్తారు ఈజీగా. నువ్వు ఆ అమ్మాయి కదా కేడిఎస్లో చేస్తావు అని చాలా మంది గుర్తుపట్టారు. రాను బొమ్మాయికి రాను ముందు కేడిఎస్ అని గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ సాంగ్ వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది. తాతయ్యలు కానీ చిన్న పిల్లలు కానీ అందరు గుర్తుపడతారు. రాను బొమ్మాయికి రాను కదా నువ్వు అని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఏంట్రా ఇప్పుడు అసలు ఎస్పెషల్లీ ఇప్పుడు స్కూల్స్లో జాయిన్ చేసిన తర్వాత మామూలుగా వాళ్ళు ఫంక్షన్స్ చేస్తారు కదా. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆడపిల్లలకి నేర్పించే సాంగ్ రాను రాను బొంబాయికి రాను. బుడ్డి పిల్లలు. మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ అదే పాటకి నేర్చుకుని ఏం నేర్చుకుంటున్నావు అంటే ఇవాళ రాను రాను సాంగ్ నేర్పించారు అని చెప్పి అంటుంది మా మోక్ష. యాక్చువల్లీ అంటే వాళ్ళకి ఆ స్టెప్స్, ఆ లైన్స్ కూడా వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు ఫోక్ పాటలు వినిపిస్తున్నారు. మీ పాట కంపల్సరీ. మార్నింగ్ సుప్రభాతం ఎలా స్టార్ట్ అవుతుందో చాలా మంది ఇళ్లలో ఈ పాటతోనే డే మొదలవుతుంది. నువ్వు ఇది బిలీవ్ చేస్తావా అసలు? అంటే ఇంకా డ్రీమ్ లానే ఉంది నాకు అది. అందరూ అంటే ఆ సాంగ్ అంత వెళ్ళింది, అంత వెళ్తుంది ఇంకా అంటే చాలా షాక్లో ఉన్నాను నేను కూడా. క్రేజియస్ట్ మూమెంట్ ఉందా బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడుతూ
మీరు లిఖతా కదా లేదా మీరు రాను రాను బొంబాయికి రా, ఏదైనా క్రేజీ మూమెంట్ షేర్ చేయి. క్రేజీ మూమెంట్, సెల్ఫీ అడిగిన మూమెంట్ కావచ్చు. సెల్ఫీ ఎలా అంటే ఇక్కడ ఒకళ్ళు ఆల్రెడీ సెల్ఫీ దిగుతున్నారు, వాళ్ళని కూడా తోసేసి వీళ్ళందరూ అంటే గ్రూప్ అన్నమాట, ఒక ఫ్రెండ్స్ గ్రూప్. ఇలా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ దిగుతున్నారు, వీళ్ళందరూ ఈ గ్రూప్ అంతా వచ్చేసి పాపం వాళ్ళని సైడ్కి నెట్టేసి వీళ్ళు ఫొటోస్ తీసుకున్నారు అనమాట. పాపం చిన్న పాప, ఆ పాపను మళ్ళీ తీసుకొచ్చి దిగాను మళ్ళీ ఫోటో నేనే సెల్ఫీ. పాపం అనిపించింది. సూపర్, అసలు చాలా తక్కువ టైంలో చాలా నేర్చేసుకున్నావు అసలు. ఓకే సరేరా, అసలు ఈ పాటకు ముందు నువ్వు కేడిఎస్ అనే దాంట్లో చేసావా? యాక్చువల్లీ అందుకే నా ఇన్స్టాగ్రామ్లో అఫీషియల్ కేడిఎస్ అని ఉంటుంది. అంటే ఇంకా బిఫోర్ ఏం చేసావు, అసలు ఎట్లా వచ్చావు అసలు నువ్వు ఇండస్ట్రీలోకి? నేను చిన్నప్పటి నుంచి డాన్స్ కెరియర్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇంట్లో ఎలా ఎగురుతామో చిన్నపిల్లలు అలా స్టార్ట్ అయింది. మమ్మీకి డాడీకి డాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి మూవీ సైడ్ ఇలా యాక్టింగ్ కానీ ఇవన్నీ ఇష్టం. మమ్మీకే కాకుండా డాడీకి కూడా ఇష్టం అనమాట. సో అలా వాళ్ళు డాన్స్ క్లాస్కి జాయిన్ చేశారు. డాన్స్ క్లాస్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ డాన్స్ క్లాస్లో నేను ఉన్నాను, ఇప్పటికీ ఉన్నాను. సో చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి అలా డ్యాన్స్ రీల్స్, ఏవైనా డ్యాన్స్ రీల్స్ చేసే ముందు యూట్యూబ్లో పెట్టేవాళ్ళు మాస్టర్, సాయికృష్ణ మాస్టర్ అని చెప్పి యూట్యూబ్లో పెట్టేవారు. టిక్టాక్ వచ్చాక టిక్టాక్లో కూడా స్టార్ట్ చేశారు. టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఉన్నది ఇన్స్టాగ్రామే. సో ఇన్స్టాగ్రామ్ నేర్చుకొని మాస్టర్ ఎలా పెట్టాలో అని చెప్పి అది మాకు నేర్పించారనమాట. మేము కూడా స్టార్ట్ చేసాం డ్యాన్స్ రీల్స్, యాక్టింగ్ రీల్స్. ఖాళీ ఉంటే వచ్చాక ఈవినింగ్ క్లాస్లో డ్యాన్స్ రీల్స్ పెట్టడం, ప్రతిరోజు పెట్టాలి, అలా మెల్లగా ఫాలోవర్స్ని పెంచుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు 10th నాకు బ్రేక్ పడ్డది అనమాట డ్యాన్స్ క్లాస్కి. చాలా ఏడుపు వచ్చేసేది అప్పుడైతే. డ్యాన్స్ ఒక్కరోజు కూడా ఉండలేను క్లాస్కి వెళ్ళకుండా డ్యాన్స్ చేయకుండా. అలాంటిది 10th క్లాస్లో బ్రేక్ తీసుకున్నాను. 10th కదా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకొని స్టడీస్ చేయాలని చెప్పి చదువుకున్నాను. బట్ నా వల్ల అస్సలు అవ్వలేదు, చాలా డల్ అయిపోయాను ఒక 1-2 మంత్స్కే. సో అలా ఉండేసరికి మమ్మీకి అస్సలు నచ్చలేదు. డాడీతో మాట్లాడి ఒక 1 వీక్, ఒక 1 మంత్ ముందు మానిపిద్దామని చెప్పారు. అప్పటి వరకు వెళ్ళాను. 1 మంత్ ఏంటి, 1 వీక్ ముందు ఆపాను డ్యాన్స్ క్లాస్. ఎగ్జామ్స్ 1 వీక్ ముందు ఆపాను. దాని తర్వాత నుంచి ఎగ్జామ్ అయిందో లేదో మార్నింగ్, ఈవినింగ్ నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయాను మళ్ళీ. అలా డ్యాన్స్ క్లాసు, అది పిచ్చి డ్యాన్స్ అంటే. అలా దాని తర్వాత మళ్ళీ చిట్టి మాస్టర్ డి స్టేజ్ మళ్ళీ ఫస్టే నేను ఆల్రెడీ చేశాను. కేడిఎస్లో ఉన్నప్పుడే బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను, మెయిన్ లీడ్గా కూడా చేశాను. ఓ బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను. డీలో బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను, మెయిన్ లీడ్గా కూడా చేశాను. సూపర్. అలా డి స్టార్ట్ చేసాం, పిచ్చి డి అప్పటి నుంచి పిచ్చి అనమాట. ఫస్ట్ చెర్రీ మాస్టర్ అని చెప్పి చెర్రీ మాస్టర్ తీసుకెళ్లారు ఆర్నాల్డ్తో పాటు. సో అప్పుడు మాకు డి స్టేజ్, ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ షో అంటే చాలా ఇదైపోయింది, చాలా ఇష్టం అయిపోయింది అనమాట. ఏదైనా గర్ల్స్ నీడెడ్ అని చెప్తే కేడిఎస్ నుంచి మేము వెళ్ళేవాళ్ళం, లీడ్గా బ్యాక్ డాన్సర్స్గా వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు చిట్టి మాస్టర్ స్టార్ట్ చేశారు. రాము రాథోడ్ అన్న ఉన్నప్పుడు మళ్ళీ మెయిన్ లీడ్గా పిలిచారనమాట. అప్పుడు బాగా అనిపించింది. బ్యాక్ డాన్సర్ నుంచి మెయిన్ లీడ్గా వెళ్ళడం అంటే చిన్న విషయం అయితే కాదు, చాలా బ్లెస్సింగ్ అది. రామన్నతో చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ చేశాను రామన్నతో. ఆ జర్నీ చిట్టి మాస్టర్ వల్ల స్టార్ట్ అయింది. రాము రాథోడ్ అన్నకి పరిచయం అవ్వడం, ఎక్స్ప్రెషన్స్ వల్ల అది కూడా డాన్స్ స్టార్ట్ చేసింది. ఆ షెడ్యూల్ అంతా ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఆ సాంగ్కి ఎక్స్ప్రెషన్సే మెయిన్. సో నన్ను తీసుకున్నారు మెయిన్ లీడ్గా. ఆ సాంగ్ హిట్ అయింది, రామన్నకి ప్లస్ అయింది. అప్పుడు రామన్న ఈ సాంగ్కి అనుకున్నాడు అనమాట. అలా ఫోక్ ఇండస్ట్రీకి నేను స్టార్ట్ అయ్యాను. రాను బొంబాయికి రాను తర్వాత అంతకుముందు కూడా చేశాను నేను ఫోక్ సాంగ్స్ ఒక 2-3. అందులో కూడా మాస్టర్ సాయికృష్ణ మాస్టర్ ప్రొడ్యూస్ చేసినవే ఉన్నాయన్నమాట. ఒక 2-3 సాంగ్స్ చేశాను మాస్టర్ చెప్పినవే. దాని తర్వాత ఒక సాంగ్ నేను బయట వాళ్ళకి చేశాను. దాని తర్వాత రాను బొంబాయికి రాను వచ్చింది. ఓకే, అలా ఫోక్ స్టార్ట్ అయింది, వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.